చంద్రబాబు మారినట్లు జనం భావించారని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. కానీ చంద్రబాబు మారలేదని మరోసారి నిరూపించారని ఆయన అభిప్రాయపడ్డారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలతో వైఎస్ జగన్ తాడేపల్లిలో భేటీ అయ్యారు. విలువలు, విశ్వసనీయతే తమ పార్టీ సిద్ధాంతమని ఈ సందర్భంగా జగన్ మరోసారి స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు సాకులు వెతుక్కోకుండా 99% హామీలు నెరవేర్చామని జగన్ వివరించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 11 నెలలు అయిపోయింది. ఇప్పుడు హామీలు చూసి భయం వేస్తోందని అంటున్నారని జగన్ విమర్శించారు. ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. ఒకవైపున నేను ఒకటి చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదట బీజం ఎక్కడ పడింది అని అంటే కర్నూలు జిల్లా నల్ల కాలువలోనే పడింది. ఈరోజు నేను ఒకటి చెప్తా ఉన్నా, రాజకీయాలలో గెలుస్తాం, ఓడిపోతాం, ఇది వేరే విషయాలు. కానీ ఈ రోజు కూడా ఖచ్చితంగా ఒకటైతే చెప్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడైనా కూడా, ఏ జెడ్పీటీసీ అయినా, ఏ ఎంపీటీసీ అయినా, ఏ సర్పంచ్ అయినా, ఏ వార్డు మెంబర్ అయినా, ఏ కార్యకర్త అయినా కూడా, జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఏ నాయకుడైనా, ఏ కార్యకర్త అయినా కూడా గర్వంగా కాలర్ ఎగరేసుకొని ఏ ఇంటికైనా వెళ్ళి ఆ ఇంట్లో చిక్కటి చిరునవ్వుల మధ్య వాళ్ళ ఆశీస్సులు తీసుకునే కెపాసిటీ, వాళ్ళ ఆశీస్సులు తీసుకునే పరిస్థితి ఏ నాయకుడికైనా ఉంది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే ఉందని గర్వంగా చెప్పగలరు. జరుగుతూ ఉన్న పరిస్థితులు, విషయాలు కూడా మీ అందరికీ కూడా తెలుసు. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎలా జరుగుతూ ఉన్నాయన్నది కూడా మీ అందరికీ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మామూలుగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఒక హుందాతనం ఉంటుంది. ఈ మనిషికి